రాజ్యసభ ఎన్నికలు ఒడిశా ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్లమెంటు ఎగువ సభలో తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహంతో బీజేపీ అధిష్టానం పలువురు సీనియర్ నేతలకు, ప్రాంతీయ ప్రతినిధులకు ఈ జాబితాలో అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా మొత్తం 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ విడుదల చేసింది. పంజాబ్కు చెందిన సీనియర్ బీజేపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలోకి దించింది. ఆయనతో పాటు రజనీష్ అగర్వాల్కు కూడా బీజేపీ అవకాశం కల్పించారు. ఇక రాజస్థాన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు డాక్టర్ అల్కా గుర్జన్కి కూడా రాజస్థాన్ స్థానం నుంచి టికెట్ దక్కించింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయి తాగాక్, మణిపూర్ నుంచి ఏ శారదా దేవీలను తమ అభ్యర్థులుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రాత్వా, మాన్ సింగ్ పర్మార్, జితేంద్ర మేఘజీభాయ్ కాంచిరియాలను బరిలోకి దించారు. ఒడిశా రాజ్యసభ ఉప ఎన్నిక కోసం దేవాశిష్ సమంతరాయ్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన గతంలో బీజూ జనతాదళ్ పార్టీలో ఉండేవారు. ఇటీవల మే 25న ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ రాజ్యసభ ఉప ఎన్నిక టికెట్ కేటాయించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 స్థానాలకు జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా వాటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడులలోని 2 కీలక స్థానాలకు కూడా అదే రోజున ఉప ఎన్నికలు జరగనున్నాయి.